నెల్లూరు సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 6 సిలిండర్లు ఒకేసారి పేలటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 4 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకొని దివ్యాంగురాలు నాగలక్ష్మి మృతి చెందింది. ప్రజలందరూ అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నెల్లూరు సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 6 సిలిండర్లు ఒకేసారి పేలటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 4 పూరిళ్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి, అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సాయి సుధా, నెల్లూరు నగరంలో ఇది బర్మా సెల్ సెంటర్ అంటారు. నెల్లూరు రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ అంతా కూడా కొంచెం స్లమ్ ఏరియా, అంతా పేదవారు నివసించే ప్రాంతం. రైలు కట్టకి అతి సమీపంలో కొన్ని పూరి గుడిసెలతో ఇక్కడ పేదవారు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వల్ల చుట్టుపక్కల సుమారుగా 13 నుంచి 15 కుటుంబాలు, 15 ఇళ్లు, పూరిళ్లు, అలాగే రేకులు కావచ్చు, సర్వస్వం కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. ఈ కాలిపోయిన పరిస్థితిలో ఒక విషాద ఘటన జరిగింది. నాగలక్ష్మి అనే సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాలుగా ఒక మహిళ, దివ్యాంగురాలేమి. ఆమె కనీసం మాట్లాడలేదు, అలాగే నడవలేని పరిస్థితిలో ఉన్న మహిళ, 30 సంవత్సరాల మహిళ సజీవంగా అలాగే మృతి చెందింది, కాలిపోయి. ఈ ఘటన చాలా తీవ్రంగా కలిసివేసిన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా. దీనికి అగ్ని ప్రమాదానికి ప్రధానంగా కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నమాట. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించారు. అగ్ని ప్రమాదం చుట్టుపక్కల ఇక్కడ సుమారుగా 100 నుంచి 150 కుటుంబాలు ఉండే పరిస్థితి. ఈ కుటుంబాలంటే కూడా ఆ మంటలు వ్యాప్తి చెందకుండా కేవలం 15 కుటుంబాలకి, ఆ మంటలు వ్యాప్తి చెందిన కుటుంబాల వరకు అక్కడ వరకు మంటలు ఆర్పి మిగతా ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే తీవ్రంగా కృషి చేసిందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో 15 ఇళ్లకు సంబంధించి పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి. ఒక దివ్యాంగురాలు నాగలక్ష్మి అనే మహిళ కూడా చనిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇది నగర నియోజకవర్గం కిందకి వస్తుంది. నెల్లూరు నగరానికి సంబంధించిన ఎమ్మెల్యే పొంగూరు నారాయణ వెంటనే స్పందించారు. ఆయన ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన వెంటనే స్పందించి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ ఆర్థిక సహాయం కింద తన సొంత నిధులు ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు అందజేయమని చెప్పి తమ టీడీపీకి సంబంధించిన నెల్లూరు నగర పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ని చెప్పడం జరిగింది. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ పంపించి బాధితులను వెంటనే ఆదుకోవాలని చెప్పారు. అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ కూడా వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా, అంతా అధికార యంత్రాంగం మొత్తం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకి ప్రభుత్వం నుంచి వచ్చి ఎక్స్గ్రేషియా కావచ్చు, అలాగే ఏ విధంగా సహాయం చేయగలని చెప్పి వెంటనే కూడా ఇక్కడంతా కూడా ఎస్టిమేషన్ వేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రమాద ఘటనలో ఒక దివ్యాంగురాలు చనిపోవడం, అక్కడ స్థానికులు సర్వస్వం కోల్పోవడంతో వారందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మంత్రి నారాయణ ఒక సందేశం పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే టీడీపీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో నెల్లూరు నగరానికి సంబంధించి, అలాగే పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కావచ్చు, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, అలాగే విజిత అని చెప్పి వీళ్ళంతా కూడా అక్కడ చేరుకుని స్థానికులకి ధైర్యం చెప్పి ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా ఆదుకుంటాం, ప్రభుత్వం మీరు ఎవరు దిగులు పడద్దు, ఇల్లు కట్టిస్తాం అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యం అయితే కల్పిస్తున్న పరిస్థితి సాయి సుధా. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో, మీ ఇల్లుకి ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు. ఇది తక్షణంగా నారాయణ గారు పంపించారు. 2 ఇల్లు ఎవరమ్మా? 2 ఇల్లు ఖాళీ. ప్రభుత్వం
తరఫున నెల్లూరు నగరంలో ధర్మాషాల్గుంట అనే ఈ ప్లేస్లో 13 ఇల్లులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు. దురదృష్టం ఇది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది. 30-34 సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి. తను సజీవ దహనం అయిపోయింది. చాలా బాధాకరం. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు. అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియాయే కాకుండా మంత్రి నారాయణ గారు ఆయన సొంత నిధి ధర్మాషాల్గుంట